జస్ట్ ఎ మినిట్. ఒకసారి ఈ వీడియోని చూడండి. Talk about eyeliners that survive a 45-minute metro ride and a full day of meetings? Because mine never did. Panda Eyes by 11 a.m. I tried switching brands 3 times, nothing stuck. Then my colleague showed up with the sharpest liner at 6 p.m. after a full shift, and I had to know. It's Lakme's iconic liquid eyeliner, and honestly, it's embarrassingly good. The tip is so precise. Even with my shaky morning hands, I got a clean line first try. And it sets in like 15 seconds flat. I'm talking 12-hour workday humidity. My I'm crying at this email, moaning before noon, it's time to switch. Links right there. Go get it. రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇలాంటి యూజీసీ యాడ్స్ ని రన్ చేస్తున్నారు. అండ్ వీటిని మనం ఈజీగా ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. దీంట్లో ఏ రోల్స్ బి రోల్స్ మొత్తం ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేశాను. అంటే ఫ్రేమ్ వర్క్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ బై ద వే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఐఎమ్ లలిత, కరెక్ట్లీ డూయింగ్ మై బీటెక్. అండ్ నేను ఈ ఛానల్ లో స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్, మనకి ప్రాక్టికల్ గా యూజ్ అయ్యే టూల్స్, వాటి రియల్ యూజ్ కేసెస్ షేర్ చేస్తాను. అండ్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్, జస్ట్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఒక సింపుల్ ఫ్రేమ్ వర్క్ చూపిస్తాను ఈ వీడియోలో. యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్ టు జనరేట్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫస్ట్ మీకు యూజీసీ యాడ్స్ ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు, ఏమేమి యూజ్ చేస్తాం అనేది తెలియకపోతే ఒకసారి ChatGPTకి అడగండి, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ద ఫస్ట్ మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమ్ టు మెటా యాడ్స్ లైబ్రరీ. ఇక్కడ మెటా యాడ్స్ లైబ్రరీలో మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, లైక్ మనం ఒక ప్రోడక్ట్ షోకేస్ చేయాలి, లైక్ ఒక కంపెనీ ఉంది, నేను చూస్ చేసుకున్న ప్రోడక్ట్ ఐలైనర్, లాక్మే వాళ్ళ ఐలైనర్. సో వాళ్ళకి యూజీసీ యాడ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాడ్స్ ఉంటాయి కదా, ఎవరో ఒకరు క్రియేట్ చేసి ఉంటారు, రన్ అవుతూనే ఉంటాయి. సో దాన్ని కొన్ని కీవర్డ్స్ అనేవి మనం ఈ మెటా యాడ్స్ లైబ్రరీలో ఇస్తాం. ఆ కీవర్డ్స్ మీరు ఎంటర్ చేసినప్పుడు ఆల్రెడీ రన్ అవుతున్న యాడ్స్ అనేది మీకు పాపప్ అవుతాయి. ఇక్కడ చూడండి చాలా యాడ్స్ వచ్చాయి. కొన్ని యాడ్స్ అయితే మంత్స్ నుంచి రన్ అవుతున్నాయి, లైక్ 2025 డిసెంబర్లో రన్ అవుతున్న యాడ్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ టెల్స్ అస్ వన్ థింగ్, యూజీసీ యాడ్స్ బాగా రన్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి రన్ చేస్తున్నారు. లైక్ బడ్జెట్ పెడతారు కదా ప్రతి డే ఇంత అని రన్ చేయడానికి, దానికన్నా వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ మేక్ చేస్తుంటేనే కదా రన్ చేస్తారు. దీంట్లో మీరు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయొచ్చు. లైక్ వాళ్ళకి ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి మీరు థౌజండ్స్ లో ఛార్జ్ చేయొచ్చు. లిటరల్లీ బయట అలానే ఛార్జ్ చేస్తున్నారు. యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ప్రాంప్టింగ్ అండ్ ఏవి ఎక్కడ ఉంటాయి, ఎలా పెట్టాలి, ఎలా చూపించాలి అనేది. దట్స్ ఆల్. యూ కెన్ యూజ్ AI టు డూ దిస్ థింగ్. కమింగ్ టు దిస్ వీడియో, నేను కొన్ని యాడ్స్ చూసాను, లైక్ ఏవి పర్ఫామ్ చేస్తున్నాయి, ఎప్పుడు క్రియేట్ చేశారు, లైక్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అండ్ ఐ డౌన్లోడెడ్ ఫ్యూ వీడియోస్ ఫ్రమ్ దెమ్. అండ్ ఆ డౌన్లోడ్ కూడా ఎలా చేశాను అంటే, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి వెళ్తాం కదా, ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్తాం, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం ఏ వీడియో అన్నా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏం చేశాను అంటే, డౌన్లోడ్ అయిన వీడియోని జెమినైకి ఇచ్చాను అండ్ ఐ ఆస్క్డ్ ఇట్ టు ట్రాన్స్క్రైబ్ ద వీడియో. ఈ ట్రాన్స్క్రిప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఆల్రెడీ వర్క్ అయిన స్క్రిప్ట్ హుక్ మంచిగానే ఉంటుంది, దాంట్లో వాల్యూ ఉంటుంది, బాడీలో ఏమైతే వాల్యూ ప్రొవైడ్ చేశారో వాళ్ళు, సిటిఏ ఎలా పెట్టారో అని మొత్తం అనలైజ్ చేయడానికి స్క్రిప్ట్ కావాలి కదా. సో దానికోసం ఈ ట్రాన్స్క్రిప్షన్ తీసుకున్నాను. అండ్ ఈ ట్రాన్స్క్రిప్షన్ ని మనం వేరే మోడల్కి ఇచ్చి మన స్క్రిప్ట్ అనేది జనరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకవేళ మనం స్క్రిప్ట్ ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలి అంటే, దానికి ప్రోడక్ట్ గురించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చి, హుక్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, సిటిఏలో ఏమి ఉండాలి అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. రాదర్ దాన్ డూయింగ్ ఆల్ దట్ స్టఫ్, మనం ఒక సింపుల్ స్క్రిప్ట్ అనేది దానికి ఎగ్జాంపుల్ గా ఇస్తున్నాం, ఆల్రెడీ వర్క్ అయిన స్క్రిప్ట్. అండ్ ఎస్, ఇట్ గేవ్ మీ ద ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ దిస్ వీడియో. అది ఇచ్చిన ఈ ట్రాన్స్క్రిప్షన్ ని మొత్తం కాపీ చేసి క్లాడ్ కి ఇస్తున్నా. అండ్ దానికి ట్రాన్స్క్రిప్షన్ తో పాటు నేను పైన ఈ ప్రాంప్ట్ ని ఇస్తున్నా, దట్ ఐఎమ్ క్రియేటింగ్ యూజీసీ యాడ్స్ ఫర్ లాక్మే ఐలైనర్ టార్గెటింగ్ ఉమెన్ హూ లవ్ బ్లా బ్లా బ్లా. ఈ ప్రాంప్ట్ ని నేను డిస్క్రిప్షన్ లైక్ ప్రాంప్ట్స్ తో పాటు యాడ్ చేస్తాను. లైక్ ప్రాసెస్ ని మొత్తం ఒక డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్, జస్ట్ కామెంట్ ద వర్డ్ డాక్, లైక్ ఎంత మందికి రిక్వైర్మెంట్ ఉంది అనేది అర్థమవుతుంది, సో దట్ ఐ కెన్ ప్రిపేర్ అ డాక్ ఫర్ యూ. అండ్ ఆ డాక్ లో నేను ఈ ప్రాంప్ట్స్ ని కూడా యాడ్ చేస్తాను. సో ఆ ప్రాంప్ట్ ని అండ్ మన ట్రాన్స్క్రిప్షన్ ని యాడ్ చేసి దానికి న్యూ ప్రాంప్ట్ లా ఇచ్చేసాము. ఇప్పుడు మనకు అది ఏం చేస్తుంది అంటే 3 న్యూ స్క్రిప్ట్స్ అనేవి జనరేట్ చేస్తుంది.
అండ్ మీరిక్కడ ఏం చేస్తారు అంటే, ఈ ప్రాంప్ట్‌లో నా లాక్మే ఐలైనర్ ఆ ప్రోడక్ట్ తీసేసి, మీ ప్రోడక్ట్ పెట్టండి. అండ్ మీ ప్రోడక్ట్ ఇమేజెస్ కూడా కొన్ని మంచిగా కలెక్ట్ చేయండి. ఒకవేళ మీ ప్రోడక్ట్ ఇమేజెస్ లేకపోతే, యూ క్రియేట్ ఇట్ యూజింగ్ నానో బనానా అండ్ జెమినై, గ్రాక్ కూడా ఈ మధ్య ఇస్తుంది. వీడియోస్ కానీ, ఇమేజెస్ కానీ. సో, ట్రై గ్రాక్. అండ్ యెస్, ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ ద స్క్రిప్ట్. ఓహ్! నైస్. డాక్యుమెంట్‌లో ఇచ్చేసింది. నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్‌లో గూడా గాకుండా. ఈ డాక్యుమెంట్ గూడా చూడండి చాలా కలర్‌ఫుల్‌గా జనరేట్ చేసిచ్చింది. సో, ఇక్కడ మనకి కాపీ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి, మనం డౌన్‌లోడ్ చేసి కాపీ చేస్తాం. లైక్ వర్డ్‌లో ఓపెన్ అవుతది ఈ డాక్ అనేది. దెన్ వీ కెన్ కాపీ ద స్క్రిప్ట్. లైక్ నాకు ఫస్ట్ స్క్రిప్ట్ నచ్చింది. సో, ఐయామ్ గోయింగ్ విత్ ద ఫస్ట్ స్క్రిప్ట్. ఐల్ కాపీ ద ఎంటైర్ స్క్రిప్ట్. మన బేస్ వీడియో అంటే ఒక పర్సన్ ఉండి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు అవతార్ క్రియేట్ చేయడానికి ఐ చూజ్ హేజన్. అండ్ దీంట్లో మీకు ఇక్కడ చూజ్ అన్ అవతార్‌లో యూజీసీ అని కనిపిస్తది. సో థట్ మీకు నచ్చిన మోడల్‌ని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీ ఓన్ మోడల్‌ని కూడా లైక్ ఫోటో అవతార్ ఉంటుంది, వీడియో అవతార్ ఉంటుంది. వాటిని కూడా డెవలప్ చేయొచ్చు దీంట్లో. లైక్ డెవలప్ అంటే ఏం లేదు. మీరు ఫోటో ఇస్తారు. అది అవతార్‌గా క్రియేట్ చేస్తది. ఐ చూస్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ అవతార్స్. ఇక్కడ ఫ్రేయా అనే అవతార్ ఉంది కదా! అది చూస్ చేసుకున్నా. ఆ తర్వాత మీరు ఈ సెట్టింగ్స్ అనేవి చూస్ చేసుకోండి. లైక్ పోర్ట్రైట్‌లో ఉందా? ల్యాండ్‌స్కేప్‌లో ఉందా? అంటే 9:16 ఉందా? 16:9 ఉందా? అండ్ మీకు ఎంత టైం కావాలి? అంటే మీకు ఎన్ని సెకండ్స్ కావాలి? ఆ వీడియో అనేది లెంత్. నేనైతే ఆటో చూస్ చేసుకున్నా. అండ్ ఐయామ్ గోయింగ్ విత్ 9:16 దట్ ఈస్ పోర్ట్రైట్ వర్టికల్ ఫార్మాట్. మీరేమన్నా ఎక్స్‌ట్రా అసెట్స్ యాడ్ జేయాలి అనుకుంటే లైక్ యూ కెన్ యాడ్ యువర్ ప్రొడక్ట్ ఇమేజెస్ అలా. మీరిచ్చిన అసెట్స్‌ని లైక్ వీడియో జనరేషన్ అప్పుడు యూజ్ చేస్తది. అండ్ ఇంక జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ ద వీడియో ఫర్ యూ. అండ్ ఈ వీడియో క్రియేట్ చేసే లోపల మనం బీ రోల్స్ వాటి ప్రాంప్ట్స్ కూడా చూద్దాము. ఈ బీ రోల్స్ క్రియేట్ చేయడానికి నేను ఫ్లో యూజ్ చేస్తున్నా. గూగుల్‌కి వెళ్ళి ఫ్లో అని సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్‌సైట్ వస్తుంది ఇలాంటిది. యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ ఇట్. అండ్ బిఫోర్ ప్రొసీడింగ్ టు దిస్ టూల్ మనం ఫస్ట్ ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ చేయాలి కదా! లైక్ బీ రోల్స్‌కి. మనం స్క్రిప్ట్ అనేది క్లాడ్‌ని యూజ్ చేసి జనరేట్ చేసాం కాబట్టి దానికి రిలేటెడ్ బీ రోల్స్‌ని కూడా జనరేట్ చేయమని అడిగాను. హియర్ ఇస్ ద ప్రాంప్ట్. జనరేట్ మీ ఎ ప్రాంప్ట్ ఫర్ బీ రోల్స్. ఇది నాకు 10 క్లిప్స్ దగ్గర 10 బీ రోల్స్‌కి ప్రాంప్ట్స్ ఇచ్చింది. బట్ 10 క్లిప్స్ దగ్గర అవసరం లేదు. మెయిన్ పాయింట్స్ దగ్గర అంటే ప్రొడక్ట్ షోకేస్ గానీ, ప్రొడక్ట్ డీటెయిల్స్, ఫీచర్స్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, లేదు ఎట్ సర్టెన్ పాయింట్‌లో ఈ బీ రోల్ వస్తే బావుండు అని మీకేమన్నా థాట్ ఉంటే, అలాంటి వాటి దగ్గర లైక్ ఒక 4-5 బీ రోల్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి 10 అయితే అవసరం లేదు. సో, నాకు మెయిన్ అనిపించిన కొన్ని ప్రాంప్ట్సే తీసుకుంటున్నా. ద ఫస్ట్ ప్రాంప్ట్ ఈస్ యాక్చువల్లీ లుకింగ్ గుడ్. ఫస్ట్ ప్రాంప్ట్ గ్రాక్‌కి ఇచ్చి చూసాను ఎలా జనరేట్ చేస్తుంది అని. గ్రాక్ కూడా పర్లేదు బానే జనరేట్ చేసి ఇచ్చింది. బట్ ఇంకా కొంచెం మోడిఫై చేయొచ్చు దీంట్లో. కానీ ఈ వీడియో నాకు అంత రిలవెంట్ అనిపించట్లేదు. అంటే ఈ బీ రోల్ నాకు ఈ వీడియోకి అంత రిలవెంట్ అనిపించట్లేదు. అందుకే పెట్టలేదు. అండ్ మిగతా బీ రోల్స్ మొత్తం నేను ఫ్లోని యూజ్ చేసి క్రియేట్ చేశాను. లెట్స్ గో టు ఫ్లో. అండ్ ఇక్కడ మీరు ఇంగ్రీడియెంట్స్ టు వీడియో అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోడల్ వివో 3.1 ఫాస్ట్. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వండి. లైక్ నేను సెకండ్ ప్రాంప్ట్ ఆర్ థర్డ్ ప్రాంప్ట్ ఐ గెస్. ఇక్కడ ఆ మోడల్ ఇమేజ్‌ని కూడా యాడ్ చేశాను టు కీప్ ద ఫేస్ కాన్స్టెంట్. అంటే సేమ్ పర్సన్ ఉండాలి కదా! లైక్ స్టార్టింగ్‌లో ఒక పర్సన్ కనిపించి మధ్యలో ఇంకో పర్సన్ కనిపిస్తే బాగోదు కదా! అండ్ యెస్, ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్. అవుట్‌పుట్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. మనం ఈ ప్రాంప్ట్‌లో ఏమిచ్చాము లైక్ విండో నుంచి తన ఫేస్ రిఫ్లెక్షన్ అనేది కనిపించాలి. దాంట్లో తన ఐని జూమ్ చేసి చూపించాలి. లైక్ క్లోజ్ అప్ ఉండాలి. అలా ఇచ్చాను ప్రాంప్ట్. అండ్ యెస్, ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ అవుట్‌పుట్. సెకండ్ ప్రాంప్ట్ కూడా ఫ్లోకి ఇచ్చాను. అంత లోపల హేజన్ మనకి వీడియో క్రియేట్ చేసి ఇచ్చింది. లెట్స్ Can సీ we దిస్. talk about eyeliners that survive a 45-minute metro ride and a full day of meetings? Because mine never did. Panda Eyes by 11 a.m. I tried switching brands 3 times, nothing stuck. Then my colleague showed up with the sharpest liner at 6 p.m. after a full shift, and I had to know. It's Lakme's iconic liquid eyeliner, and honestly, అండ్ యాహ్, ద వీడియో ఇస్ ఫైన్. మనం ఇచ్చిన అసెట్స్ అనేవి కొన్ని రాంగ్‌గా ప్లేస్ అయ్యాయి. బట్ ఇట్స్ ఓకే. విల్ అడ్జస్ట్ ఇట్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ విల్ షో యూ హౌ టు అడ్జస్ట్ థాట్ టు. అండ్ యాహ్, ఆఫ్టర్ దిస్ వీడియో జనరేషన్ మనం ఇంకొన్ని బీ రోల్స్ అనేవి జనరేట్ చేయాలి. దిస్ ఇస్ ద అవుట్‌పుట్ ఫర్ సెకండ్ ప్రాంప్ట్.
ఇలా ఒక 4 బీ రోల్స్ అనేవి క్రియేట్ చేశాను. మీకు మన వీడియోలో కనిపిస్తాయి ఎక్కడెక్కడ యూజ్ చేశాను అనేది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు వీడియో జనరేట్ చేస్తారు కదా హేజల్‌ని యూజ్ చేసుకొని. దాంట్లో మీరు ఇంకా ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి, ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ ఇన్ ఏఐ స్టూడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు అవతార్‌ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. లైక్ మోషన్ ఇంజిన్ లైక్ అవతార్ 4 లేకుంటే అవతార్ 3 మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ టైర్ అయితే అవతార్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు అవతార్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. లైక్ నాకు ఈ అవతార్ నచ్చలేదు. ఐ కెన్ చూజ్ మై ఓన్ అవతార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి నేను క్రియేట్ చేసిన అవతారు. సో, దానికి ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు నేను. అండ్ యెస్, ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ కానీ, మ్యూజిక్ కానీ, మీడియా ఏమైనా యాడ్ చేయాలా అనే మొత్తం ఉన్నాయి ఇక్కడ సైడ్ ఆప్షన్స్ చూడండి. యూ కెన్ ఎడిట్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ హౌఎవర్ యూ వాంట్. ఎప్పటికీ సాటిస్ఫై అవ్వలేదు అనుకుంటే you just download this video, come to CapCut or some other editing tool and you can add there like b-rolls కానీ మనం జనరేట్ చేసింది. అండ్ ఈ బేస్ వీడియో మొత్తాన్ని నేను CapCut ని యూజ్ చేసి యాడ్ చేశాను. నేను పెద్దగా ఏం యాడ్ చేయలేదు, కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేశాను బికాస్ కొన్ని స్మూత్ ట్రాన్సిషన్స్ అనేవి తెలియాలి కదా లైక్ బీ-రోల్స్ యాడ్ చేసినప్పుడు. దానికోసం ఎఫెక్ట్స్ యాడ్ చేశాను. అండ్ దీంట్లో లైక్ బీ-రోల్స్ యాడ్ చేసినప్పుడు వాటర్ మార్క్స్ ఉంటాయి కదా అక్కడ VO3 అని చెప్పేసి. సో, వాటిని రిమూవ్ చేయడానికి కొంచెం స్కేల్ చేశాను అంతే. ఐ హోప్ ఎలా చేయాలో అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ ఏ డౌట్స్ లేకపోతే వాచ్ టిల్ ద ఎండ్ అని కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి ఏరియాస్‌లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఒకవేళ మీ ప్రొడక్ట్స్‌కి ఇలాంటి వీడియోస్ ఆథెంటిక్ ప్రొఫెషనల్‌గా జనరేట్ చేయాలి అంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ మీ. డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను. అండ్ ఇంకా మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వకుంటే ఫాలో అయిపోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏదైనా క్రేజీ ఐడియాస్ ఉంటే జస్ట్ కామెంట్ బిలో. అండ్ యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.